పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో జరిగినటువంటి పోలింగ్లో తమిళనాడు ప్రజలు 85.14% పైగా పోలింగ్ నమోదు చేశారు. అయితే రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఇది చాలా ఎక్కువ. రాష్ట్రంలో అత్యధికంగా కరూరు జిల్లాలో 89.32% పోలింగ్ నమోదైంది. ఇక టీవీకే విజయ్ మరి ముఖ్యంగా సర్ ప్రక్రియ ప్రభావంతో భారీగా పోలింగ్ శాతం పెరిగింది. తమిళనాడులో సర్ ప్రక్రియ కింద దాదాపు 70 లక్షల ఓట్లను తొలగించారు. ఇక టీవీకే పార్టీకి 10 నుంచి 15% ఓటింగ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నాయి అన్ని సర్వేలు కూడా. అయితే విజయ్ పార్టీకి డబుల్ డిజిట్ ఓటింగ్ లభిస్తే మాత్రం అన్నా డిఎంకేకు భారీ ఎదురు దెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక్కో నియోజకవర్గంలో 15 నుంచి 20 వేల ఓట్లు టీవీకే చీల్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మాత్రం విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నెల 29న రెండో విడత వెస్ట్ బెంగాల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మే 4వ తేదీన 5 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎన్నికలతో పాటుగా పూర్తి స్థాయిలో తమిళనాడుకు సంబంధించినటువంటి తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓవరాల్గా మాత్రం తమిళనాడులో ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా విజయ్ పార్టీ ఎంతవరకు ఓట్ షేరింగ్ను చీల్చుతుంది అనే దానిపైన మాత్రం భారీ స్థాయిలోనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈసారి అన్నా టీఎంకేకి ఒక భారీ ఎదురుదెబ్బ తగలబోతుంది, అది కూడా విజయ్ రూపంలో. ఇది క్షేత్రస్థాయిలో నుంచి సర్వేల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కనబడుతుంది. ఎంతవరకు విజయ్ తమిళనాడు ఎన్నికల్లో మరి ముఖ్యంగా నమోదైనటువంటి పోలింగ్లో ప్రభావం చూపిస్తారనుకోవచ్చు? తమిళనాడు ఎన్నికల్లో ఇప్పటికొచ్చిన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అంచనాలు కావచ్చు, అన్నా డిఎంకే పార్టీకి విజయ్ రూపంలో భారీ ఎదురు దెబ్బ తగలబోతుందనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఏదైతే విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఓటింగ్ గణనీయంగా ఓటింగ్ పెరగడానికి విజయ్ చివరి రోజుల్లో చేసిన ప్రసంగం, భావోద్వేగంతో కూడిన లెటర్ రాయడం, విజయ్ ఎన్నికల ప్రచారంలో కన్నీళ్లు పెట్టుకోవడం, ఈ 3 అంశాలు ఒక ఎత్తైతే మరోపక్క సర్ ప్రక్రియ ద్వారా దాదాపు తమిళనాడులో 70 లక్షల ఓట్లు తొలగించడం కూడా ఎన్నికల పోలింగ్ శాతం పెరగడానికి ఒక ప్రధాన కారణమైంది. ఎందుకంటే గతంలో ఏదైతే తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ జరగని పోలింగ్, స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా తమిళనాడులో 85.14 ఎన్నికలు జరిగిన పరిస్థితి లేదు. మొట్టమొదటిసారి ఈ తమిళనాడులో అత్యధిక పోలింగ్ నమోదైంది. అత్యధిక పోలింగ్ నమోదు కావడంలో సర్ ప్రక్రియ ఒక అంశం అయితే విజయ్ ఫ్యాక్టర్ ఒక కారణం. ఈ 2 అంశాలతోనే తమిళనాడులో భారీ స్థాయిలో పోలింగ్ పెరిగిందని ఒక అంచనాలు అయితే. ఇక్కడ ప్రధానంగా పోలింగ్ పెరగడం వల్ల ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే అంచనాలు ఇప్పటికే చాలా మంది విశ్లేషించారు. అయితే ఆ గెలుపు ఓటముల అంచనాల వైపు మనం వెళ్ళలేదు. అయితే నేరుగా 85.14% పోలింగ్ జరగడం వల్ల ఇక్కడ విజయ్ పార్టీకి డబల్ డిజిట్, ఏదైతే 10కి పైన 10 నుంచి 15% మధ్యలో కానీ ఆయనకు పోలింగ్ ఓట్లు వస్తే, పోలింగ్ పర్సెంటేజ్ వస్తే అది అన్నా డిఎంకేకి భారీ ఎదురు దెబ్బ అనే ఒక ప్రచారం అయితే తమిళనాడు ఎన్నికలు ముగిశాక ఊపంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా విజయ్ పోటీ చేసిన 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేశారు. 233 స్థానాల్లో విజయ్ ఒంటరి పోటీ అయితే మరో స్థానం ఎడప్పాడి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి పోటీ చేసిన ఎడప్పాడి నియోజకవర్గంలో విజయ్ పార్టీకి సంబంధించిన నామినేషన్ అర్హతకు గురైంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఈ 234 నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు 5,000 నుంచి దాదాపు 20,000 ఓట్ల మధ్య ఓట్లు చీలుస్తారు అనే ఒక అంచనా. కానీ కిరణ్, కొంతవరకు అంటే ఎంతవరకు అంటారు? ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక్కో నియోజకవర్గంలో 5,000, 10,000 అంటే కొంతవరకు తక్కువ మెజార్టీగానే భావించాలి. 5,000, 10,000 లేదా 15,000, 20,000. ఈ ఓటు మెజార్టీతో లేదా ఈ ఓటు పోలింగ్తో ఎన్ని నియోజకవర్గాలు గెలుపొందని ప్రీవియస్ ఎలక్షన్ ఒకసారి మనం గమనించినప్పుడు? ఇక్కడ ప్రధానంగా మనం దాదాపు 120 నియోజకవర్గాల్లో 20,000 ఓట్ల మధ్య ఓడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒకసారి మనం ఆ డేటాను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ప్రధానంగా 1000 లోపు, 1 ఓటు నుంచి 1000 లోపు 8 నియోజకవర్గాలు, 1000 నుంచి 5,000 లోపు వచ్చేసి 31 నియోజకవర్గాలు, 5,000 నుంచి 10,000 లోపు 30 నియోజకవర్గాలు, 10,000 నుంచి 20,000 లోపు 51 నియోజకవర్గాలు. మొత్తం 120 నియోజకవర్గాలలో 20,000 మధ్య 20,000 ఓటింగ్ 20,000 తేడాతో ఓడిపోయిన అభ్యర్థులు, 1 ఓటు నుంచి 20,000 అంటే 1000 నుంచి 20,000 మధ్య ఓడిపోయిన అభ్యర్థులు 120 మంది. ఈ 120 స్థానాల్లో గత ఎన్నికల్లో డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే
పోటీగా హోరాహోరీ పోరు నచ్చింది. అయితే ఈ ఎన్నికలకు ముందు కూడా ఇదే పరిస్థితి ఉండేది. అయితే విజయ్ ఫ్యాక్టర్ ఒకసారి పెరిగిన తర్వాత ఈ 120 నియోజకవర్గాల్లో అన్నా డిఎంకే ఏమవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే డబల్ డిజిట్ పోలింగ్ పర్సెంటేజ్ విజయ్కి వస్తే అక్కడ అన్నా డిఎంకే ఎక్కువ శాతం కుదేలయ్యే పరిస్థితి ఉంది. అన్నా డిఎంకే ఓడిపోవడమే కాకుండా ఆ పార్టీకి భారీ స్థాయిలో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా టీవీకే విజయ్కి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే కొద్దీ డిఎంకే విజయావకాశాలు పెరగడమే కాకుండా డిఎంకేకి దాదాపు 180 నుంచి 200 స్థానాలు వస్తున్నాయని ఇప్పటికే విశ్లేషకులు అంచనా వేస్తారు. ఏ సర్వే చూసినా, ఏ ఎన్నికల అంచనా చూసినా, ఏ పోలింగ్ సర్వేని చూసినా కూడా డిఎంకే వైపే విజయావకాశాలు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో విజయ్ ఫ్యాక్టర్ సర్ప్రక్రియ ఈ రెండు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టిన అన్నా డిఎంకేకి భారీ జలక్ తగిలే అవకాశం ఉందనేది ఒక రాజకీయ అంటే ఒకవేళ విజయ్ ప్రభావం చూపిస్తే ఏ విధంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉండొచ్చు కిరణ్? అంటే పోలింగ్ పరంగా, అంటే ఓటింగ్ పరంగా షేరింగ్ లో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది, సీట్ల పరంగా ఏమైనా ఎఫెక్టివ్ గా ఉండే పరిస్థితి ఉంటుందా? సిరాజ్, ఇక్కడ పోలింగ్ ప్రభావం, పోలింగ్ శాతం ఏదైతే విజయ్ 10 నుంచి 15% మధ్య ఓటింగ్ తెచ్చుకుంటే విజయ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా అన్నా డిఎంకే మీద పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ విజయ్ చీల్చిన ఓట్లు విజయ్ పార్టీకి సీట్లు లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. విజయ్ పార్టీ 1 నుంచి 5 సీట్ల మధ్య ఒకవేళ విజయావకాశాలు ఉన్నప్పటికీ, ఒకవేళ విజయం సాధించినప్పటికీ, విజయ్ పార్టీ ఒకవేళ 5 సీట్లు గెలిచినా అన్నా డిఎంకేకి భారీ స్థాయిలో దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓట్ల చీలిక, ఈ ఓట్ల చీలిక అనేది మనం ఒకసారి 2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను మనం కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అత్యవసరు 156 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ విజయ్ ఫ్యాక్టర్ గతంలో మెగాస్టార్ చిరంజీవి వల్ల ఏ విధంగా టీడీపీ కూటమి ఓడిపోయిందో ఇక్కడ తమిళనాడులో కూడా అన్నా డిఎంకే కూటమి, బీజేపీతో కూడిన అన్నా డిఎంకే కూటమి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విజయ్ సీట్లు సాధించినప్పటికీ, ఒకవేళ విజయ్ 5 సీట్లు సాధించినా అది అన్నా డిఎంకేకి భారీ స్థాయిలో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. సిరాజ్, కిరణ్, కొంతవరకు అంటే విజయ్ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే యూటీవీ సర్వే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. సో క్షేత్రస్థాయిలో పరిస్థితి విజయ్ నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంది? సిరాజ్, ఇక్కడ పెరంబూరు కావచ్చు, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాలు రెండు అన్నా డిఎంకేకి బలమైన నియోజకవర్గాలు. ఒక పెరంబూరు నియోజకవర్గంలో ఆర్డి శేఖర్ డిఎంకే నుంచి బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఇటు తిరుచి ఈస్ట్ లో 20 ఏదైతే డిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన నాయకుడు, చెన్నై ప్రాంతానికి చెందిన అతను గత ఎన్నికల్లో దాదాపు 56,000 మెజార్టీతో 20 గెలవడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో తిరుచి ఈస్ట్ లో విజయ్ గెలుస్తాడంటే ఇప్పటికే ఒక అంచనాలు, పెరంబూరులో కూడా విజయ్ గెలుస్తాడని అంచనా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా మన ట్రెండింగ్ జరుగుతుంది. తిరుచి ఈస్ట్ లో 30,000 మెజార్టీతోనూ, పెరంబూరు నియోజకవర్గంలో 70,000 మెజార్టీతోనూ విజయ్ గెలుస్తారని అంచనా ఉంది. అయితే ఈ అంచనాలు మాత్రమే. ఇప్పటికీ కూడా మనం యూటీవీకి ఉన్న గ్రౌండ్ సర్వే కానీ యూటీవీ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు కూడా 2 నియోజకవర్గాల్లో విజయ్కి చాలా టఫ్ గా ఉంది. తిరుచి ఈస్ట్ లో 20 నేరుగా ఢీకొంటున్నారు. ఇక్కడ రాజశేఖర్, ఏదైతే అన్నా డిఎంకేకి సంబంధించిన రాజశేఖర్ కూడా ఇక్కడ లోకల్ వ్యక్తి బలమైన అభ్యర్థిగా ఉంది. అటు పెరంబూరుకి వెళ్ళినప్పుడు పెరంబూరులో ఆర్డి శేఖర్ బలమైన నేత ఉన్నాడు. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. విజయ్ పోటీ చేసిన 2 ప్రాంతాలు కూడా అన్నా డిఎంకే కంచుకోటలు, అన్నా డిఎంకేకి బలమైన ప్రాంతాలు. గతంలో ఏ మాజీ ముఖ్యమంత్రి అటు జయలలిత కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, ఎంజీఆర్ జయలలిత కూడా చెన్నై ప్రాంతంలో పోటీ చేయడానికి డిఎంకే కంచుకోటలో వెనకడిగేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ విజయ్ ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అన్నా డిఎంకే కంచుకోటల్లో తాను పోటీ చేసి నేనే అన్నా డిఎంకే కాదు, నేనే స్టాలిన్ కు బలమైన ప్రత్యర్థిని అంటూ విజయ్ ఇప్పటికే జనాలకు ఒక మెసేజ్ పంపించారు. అన్నా డిఎంకే కాదు, టీవీకేనే బలమైన ప్రత్యర్థి, టీవీకేనే ఈ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి అంటే విజయ్ నేరుగా ఏదైతే డిఎంకే కంచుకోటలో పోటీ చేయడం మాత్రం ఇది ఈ ఎన్నికల్లో ఒక సంచలనం. సిరాజ్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. తమిళనాడు ఎన్నికల్లో 85.14% పైగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కన్నా
ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లోనే అత్యధిక శాతం పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే కరూరు జిల్లాలో 89.32% పోలింగ్ మనం చూసాం. అయితే టీవీకే విజయ్ ప్రభావంతో పాటుగా సర్ ప్రక్రియ ప్రభావంతో భారీగా పోలింగ్ శాతం పెరిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తమిళనాడులో సర్ ప్రక్రియ కింద దాదాపు 70 లక్షల ఓట్లను కూడా తొలగించారు. ఇప్పుడు టీవీకే పార్టీకి ఆల్మోస్ట్ 10 నుంచి 15% ఓటింగ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నాయి సర్వేలు. సో విజయ్ పార్టీకి డబుల్ డిజిట్ ఓటింగ్ వస్తే మాత్రం అన్నా టీఎంకేకు భారీగా ఎదురుదెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద ఒక్కో నియోజకవర్గం నుంచి 15,000 నుంచి 20,000 వరకు ఓట్లను టీవీకే పార్టీ విజయ్ చీల్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ నెల 29న రెండో విడత వెస్ట్ బెంగాల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఇక మే 4న వచ్చేటువంటి రిజల్ట్లో ఎన్ని స్థానాలు విజయ్ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటున్నాయి, ఎన్ని స్థానాల్లో అన్నా టీఎంకేకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును విజయ్ చీల్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సర్వేలు చెప్పినట్లుగా మళ్ళీ టీఎంకే అధికారంలోకి వచ్చేటువంటి నేపథ్యంలో ఎన్ని సీట్లతో టీఎంకే అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయో మే 4న అందరి వరకు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.